ప్రారంభించాను హిందూ రథయాత్రని. అక్కడ ఎందుకు నా స్పిరిట్, నా సోల్, అసలు అప్పుడైతే ఆలోచన కాదు, నా సోల్ అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడ చూశాను నేను వాతావరణం అది. అక్కడ ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా, వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం. నిజంగా ఇప్పుడు ఈ నాసిం వచ్చింది, అలాగనే లేపాక్షి మొన్న మోడీ గారు దాన్ని విజిట్ చేసి వెళ్ళారు, సందర్శించి వెళ్ళారు. అతి త్వరలో హిందూపురం కూడా మోడీ గారి దృష్టిలో ఒక మంచి పర్యాటక క్షేత్రంగా మార్చడానికి, అక్కడ అద్భుతమైనటువంటి ఎన్నో పంటలు, వాళ్ళు సహజమైన పంటలు ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా అద్భుతమైన ఇది వ్యవస్థ ఉంది. వాటిని వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నా పాత్ర ఉంటే మంచిది. అక్కడ ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలే ఉన్నాయి. అక్కడికి నేను చేరువ అవ్వాలి, ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా నాకు కలిగింది. ఇది వాస్తవం. అంటే మీరు పార్టీతో చెప్పారా, ఇప్పుడు మీరు అనుకుంటున్నారా హిందూపురం నుంచి పోటీ? లేదు, పార్టీతో నేను చెప్పడం జరిగింది, పెద్దలతో అందరితో మాట్లాడాను, వారందరితో. అలాగనే ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలికి కూడా నేను చెప్పాను, పురంధరేశ్వరి గారికి. నేను కరెక్ట్గా 8 నెలల క్రితం, నేను హిందూపురంలో 8-9 నెలల క్రితం పెద్ద హిందూ ర్యాలీ ఒకటి జరిగింది. అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం పెట్టాలనుకున్నటువంటి నేపథ్యంలో. కాబట్టి పార్టీకి చెప్పకుండా నా అంతటా నేను అనుకుని దూకేసి ఆ తర్వాత ఏదో డిక్లేర్ చేయడం కాదు. ఇప్పుడు కూడా పార్టీ ఖచ్చితంగా మీరు నిలబడండి, మీరు అనుకున్నది మంచిదే, మేము మీకు పూర్తిగా అన్ని రకాలుగా మేము ఉంటాము అని వాళ్ళు ఆదేశించి పంపినట్లయితే తప్పకుండా నేను అక్కడ నిలబడి నా పూర్తి సమయాన్ని వెచ్చించి అక్కడ నేను ఇక ఎన్నికల్లో నేను నిలబడతాను. అక్కడ హిందూపురంలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఆవిడ శాంతా గారిని పెట్టినట్టు, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. అందులో బాలకృష్ణ కూడా అక్కడి నుంచినే కంటెస్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు అసెంబ్లీకి చేస్తున్నారు. అలాంటి చోట్ల అంటే ఇంకోటి వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో చాలా స్ట్రాంగ్ అయినటువంటి వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళ మధ్యలో అసలు భారతీయ జనతా పార్టీ ఉనికి చాలా పరిమితం. అక్కడ ఎలా సాధ్యం అనుకుంటున్నారు? మీరే ఊహించుకోండి, 2 క్యాండిడేట్లు వాళ్ళు తీసుకొస్తే ఒక పరిపూర్ణానంద స్వామిని పెట్టండి, వాళ్ళని క్యాస్ట్ పరంగా చూస్తారు, కానీ క్యాస్ట్తో కానీ నన్ను చూడరు. ఓకే, ఐఎమ్ మోర్ కాస్ట్లియర్ దాన్ దెమ్. నా ఉనికి అక్కడున్న ప్రజలకి అవసరం, వాళ్ళకి అక్కడ ఎంపీగా గెలవడం అవసరమైతే నా అవసరం ప్రజలకు ఉంటుంది. ఎందుకనంటే నేను ఒకటే నినాదం చెప్తున్నాను. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ ఎంపీని గెలిపించినా తప్పులేదు, టీడీపీ ఎంపీని గెలిపించినా తప్పులేదు, కానీ మీరు మోడీ గారి యొక్క దృష్టిని అక్కడ ఆకర్షించాలి అని అంటే వీళ్ళెవరో వెళ్ళి మోడీ గారికి చెప్పడం కాకుండా మోడీ గారినే గెలిపించుకునే లాంటి ఒక అంశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా వారికి అక్కడ చేయాల్సినటువంటి అంశాలు ప్రతినిత్యం వారి దగ్గర మేము ముందు పెడతాం. ఇప్పుడు వీళ్ళు ఎంపీగా గెలిచిన వీళ్ళ పార్టీ, వీళ్ళ పరిధులు,